ఏమనుకోవద్దు. వి విల్ మీట్ అగైన్. లాస్ట్ 1 more క్వశ్చన్ జయ గారు ప్లీజ్. ఏంటి? మీ పేరు? పిలిచారుగా జయ అని. పూర్తి పేరు? జయనందన్. జయనందన్ శ్రీలంక కదా? జయనందన్ గారి పూర్తి పేరు నాకే తెలీదు. ఈవిడికైనా తెలిసిందే. మీరు అనాథ కదా? అవును. మరి అనాథకి ఇంటి పేరు ఎలా వచ్చిందా అని నా డౌట్. ఇదేంటి మెల్లగా క్లూస్ సేకరిస్తుంది? చెప్పండి సార్. చెప్తాను. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. మీకు మంచి బయోపిక్ దొరుకుతుంది. ఈసారి మీ పూర్తి వివరాలు చెప్పాలి. జాను, మనం బయలుదేరదాం. కమ్. ఊరుకోండి మేడం. నక్క తొక్క తొక్కడం అంటే అదృష్టం కలిసి వస్తుంది అని. ఆ పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డులో పెట్టిన నా ఫోటో మాయమైపోయింది మేడం. నువ్వు నక్కతోకో కుక్కతోకో తొక్కడం వల్ల నీ ఫోటో మాయం కాలేదు. హ? నా కొడుకు కోడలు మేనేజ్ చేశారు. ఓ. పోలీస్ స్టేషన్ నుంచి మీరు నా ఫోటో తప్పించారా? ఆ సిద్ధుగాడు స్టేషన్లో నీ ఫోటో చూశాడు. అంతకు ముందే ఆ స్టేషన్ కానిస్టేబుల్ ద్వారా మాకు విషయం తెలిసింది. బసవరాజు గారి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఎస్ఐని మ్యానిపులేట్ చేయించి ఫోటో తీయించాం. నా ఫోటో వెనక ఇంత కథ నడిచిందా? అయినా నీ ఫోటో ఏమైనా గ్రీటింగ్ కార్డ్ అనుకున్నావేంట్రా? ఆ, పాంప్లెట్లా పోలీస్ స్టేషన్లో పనిచేశావు. ఆ, అంటే మీరంటే పెద్ద మనుషులు సార్. విజిటింగ్ కార్డ్స్ అవి ఉంటాయి. నాలాంటి క్రిమినల్ కి ఫోటోనే కదా సార్ ఐడెంటిటీ కార్డు. తులసితో పెళ్లి కార్డు పడేంత వరకు నీ ట్రంప్ కార్డు మడిచి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. ఆ, కష్టపడి పెళ్లి దాకా తీసుకొచ్చాం. ఈ టైంలో నువ్వు దొరికిపోతే కథ అడ్డం తిరుగుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండు. నీ ఫోటో ఆ పోలీస్ స్టేషన్లో మాత్రమేనా, లేక వేరే పోలీస్ స్టేషన్లో కూడా ఉందా? ఆ, నేను మరీ అంత ఫేమస్ కాదు సార్. ఆ ఒక్క స్టేషనే మన అడ్డా. మన అని మమ్మల్ని కలుపుతావేంట్రా? మేము నీలా క్రిమినల్స్ కాదు. అమ్మో, మీరు పెద్ద స్కామర్ మేడం. నేనేదో చిన్న నేరం చేస్తే మీరు పెద్ద పెద్ద కుంభకోణాలే చేస్తున్నారు. ఆ. నార్మల్ ఆ, నేర చరిత్ర గురించి మాట్లాడావంటే నీది రక్త చరిత్ర అవుతుంది. ఆ, తులసి మెళ్ళో తాళి కట్టే వరకు అన్నీ మూసుకుని కూర్చో. వీలైనంత త్వరగా ఈ పెళ్లి జరగాలి. అప్పుడే మేము అనుకున్నది జరుగుతుంది. ఒక్కసారి ఖుషి మా చేతుల్లోకి వస్తే మళ్ళీ దాన్ని చేయి దాటిపోనివ్వము. అర్థమైందా? అర్థమైంది మేడం. ఆ, పాప మీకు, పెళ్ళాం నాకు. ఆ, మేడం, మరి పెళ్ళయ్యాక మమ్మల్ని హనీమూన్ కి పంపిస్తారా? ఎందుకు పంపించాం? చర్లపల్లి జైలుకో చంచల్గూడ జైలుకో పంపిస్తాం. వద్దులే సార్, అక్కడికైతే నేను చాలా సార్లు వెళ్ళాను. తొందరలోనే ముహూర్తం పెట్టిస్తాం. అప్పటి వరకు కాస్త బుద్ధిగా మంచిగా ఉండు. పెళ్ళయ్యాక నీ ఇష్టం. ఓకే మేడం. మేడం, మనలో మన మాట
థ్యాంక్ యూ సార్. కాస్త చూసుకోవాలి కదా జాను. జాను ఏం ఆలోచిస్తుంది? పార్టీలో ఆవిడ అడిగిన ప్రశ్నల గురించి ఆయన ఆలోచిస్తుందా? నేను కిందకెళ్ళాక జాను ఇంటి పేరు గురించి అడుగుతుందా? అడుగుతాను. నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాను. గతం దాచాల్సిన అవసరం ఏముందని అడుగుతుందా? అన్ని చెప్పిన జై సార్ ఆ విషయం చెప్పకపోవడం ఏంటి? బయట వాళ్ళ మాట విని నన్ను ప్రశ్నిస్తుందా? భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. జాను నా గురించి ఆరా తీస్తే